వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుధా. ప్రగతి భవన్ లో సీఎం ఎమర్జెన్సీ మీటింగ్. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, రాజ్యసభ ఎంపీ దామోదర్ రావుతో పాటు ఇద్దరు ముగ్గురు సీనియర్ లీడర్లు మాత్రమే ఈ మీటింగ్ కు హాజరయ్యారు. బుధవారం ఉదయం 11 గంటలకు మొదలైన సమావేశం సాయంత్రం వరకు కొనసాగింది. కేసీఆర్ ఇలాకాలో ముదురుతున్న మున్సిపల్ పంచాయతీ, రాజీనామా యోచనలో కౌన్సిలర్లు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేలులో గజ్వేల్ మున్సిపాలిటీలో వర్గపోరు తీవ్రమవుతోంది. మున్సిపల్లోని 14 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. షాబాద్ లో త్వరలో ఐటీ సెంటర్. మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవేలులో త్వరలో ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. ఐటీ సెంటర్ ఏర్పాటు వల్ల 1200 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. వైభవంగా యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు. లక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఇవాళ నుంచి మార్చి 3 వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ కీలక నిర్ణయం. ఇకపై పెంపుడు కుక్కలకు గుర్తింపు కార్డు. హైదరాబాద్ నగర పరిధిలో పరిసర మున్సిపాలిటీల పరిధిలో పెంపుడు కుక్కల సంఖ్యను గుర్తించడానికి త్వరలో మొబైల్ యాప్ ను కూడా రూపొందిస్తున్నామని అరవింద్ కుమార్ తెలిపారు. ఈ యాప్ లో సంబంధిత యజమానులు నమోదు చేసుకోవాలని, తద్వారా గుర్తింపు కార్డులను మంజూరు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు. హైదరాబాద్ లో ఫిబ్రవరి నెలలో అత్యధిక ఉష్ణోగ్రత 35.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో ఫిబ్రవరి 13న గరిష్టంగా 35.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు పీఎం ఈపీజీ రుణం మంజూరు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పీఎం ఈపీజీ పథకం కింద స్వయం ఉపాధి యూనిట్ స్థాపన కోసం ఓ ట్రాన్స్జెండర్ సబ్సిడీ రుణం పొందారు. కరీంనగర్ కు చెందిన ఆశా ఫోటో స్టూడియో కోసం ఈ లోన్ తీసుకున్నారు. బెలగాని ఎక్స్ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లాల్సిన బెలగాని ఎక్స్ప్రెస్ లో బాంబు ఉందంటూ ఫోన్ రావడంతో రైల్వే సిబ్బంది ఉలికిపడ్డారు. బుధవారం రాత్రి 9:30 గంటలకు ఫోన్ రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమైంది. హుటాహుటిన డాగ్ స్క్వాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. రాత్రి 11:15 వరకు పరిశీలించి బాంబు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరో చిన్నారి ప్రాణం కాపాడిన మహేష్ బాబు. ఇప్పటికే 2000కు పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించిన మహేష్ ప్రస్తుతం మరో చిన్నారికి ప్రాణం పోశాడు. ఈ విషయాన్ని స్వయంగా స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అఖండ అభిమానం. పెళ్లి పత్రికపై ఎన్టీఆర్ బాలయ్య. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతలగ్రహారం గ్రామానికి చెందిన పులమరశెట్టి వెంకటరమణ ఎన్టీఆర్ కు వీరాభిమాని. పెళ్లి పిలుపు కోసం ముద్రించిన 6 పేజీల ఆహ్వాన పత్రికపై బాలయ్య, ఎన్టీఆర్ చిత్రాలను ముద్రించి అభిమానాన్ని చాటుకున్నారు. మొదటిసారి తారక రత్న భార్య ఎమోషనల్ పోస్ట్. హ్యాపీ బర్త్డే, బెస్ట్ ఫాదర్, బెస్ట్ హస్బెండ్, అలాగే ఒక మంచి మానవత్వం ఉన్న వ్యక్తి. నిన్ను చాలా మిస్ అవుతున్నాను, ఐ లవ్ యూ సో మచ్ అంటూ అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్ గా వివరణ ఇచ్చింది. అంతేకాకుండా తన కూతురుతో ఉన్న ఫోటోను కూడా ఆమె అందులో షేర్ చేస్తుంది. బ్లాస్టింగ్ అప్డేట్ ఇవ్వబోతున్న దసరా మూవీ టీం. నేషనల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా సమ్మర్ బజ్ లోకి దిగబోతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై నాని చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడని తెలుస్తోంది. హిజ్రాను చంపి కాల్చి సగం కాలిన మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి వెళ్లిన దుండగులు. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా ఎలమంచి మండలంలో దారుణ ఘటన వెలుగు చూసింది. సుమారు 20 ఏళ్ల వయసున్న హిజ్రా మరిబంద సమీపంలో సగం కాలిన మృతదేహం స్థితిలో కనిపించింది. ఆ హిజ్రా మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కకు పడేసి వెళ్లిపోయారు. మార్చి 1 నుంచి తిరుమలలో ఫేస్ రికగ్నైజేషన్. తిరుమలలో అక్రమాల నివారణకు మార్చి 1 నుంచి ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని టీటీడీ అందుబాటులోకి తేనుంది. జొమాటో నుంచి ఇంటి భోజనం, ఇంటి తరహా భోజనాన్ని అందించే నిమిత్తం ఎవ్రీడే పేరుతో సేవలను మొదలుపెట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు దీపీందర్ గోయల్ పేర్కొన్నారు. పాత వస్తువులతో కొత్త ఫర్నిచర్. రాష్ట్ర పోలీస్ విభాగాన్ని నడిపించే పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ లోని పేట్లకోట కేంద్రంగా పనిచేసే ఈ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది తమ సృజనాత్మకత చూపిస్తున్నారు. స్క్రాప్ గా మార్చే వాహనాలు, వస్తువులకు కొత్త రూపు ఇస్తున్నారు. 1వ తరగతి కనీస వయసు 6 ఏళ్లు. 1వ తరగతిలో చేరే పిల్లలు కనీస వయసు 6 ఏళ్లుగా నిర్ణయించాలని కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. బీబీసీకి బ్రిటన్ అండ. భారతదేశంలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు జరుగుతున్న ఈ సమయంలో ఆ సంస్థను సమర్థిస్తూ రిషి సునక్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. బీబీసీ వంటి మీడియా సంస్థలకు స్వేచ్ఛ ముఖ్యమని పార్లమెంటు వేదికగా స్పష్టం చేసింది. అమెరికాలో జాంబీ డ్రగ్ కలకలం. జైలాజిన్ అనే డ్రగ్ ఓవర్డోస్ కారణంగా ప్రజల శరీర చర్మం కుళ్ళిపోయి జాంబీల మాదిరిగా కనిపిస్తుందంట. ఫ్రాంక్ గా కూడా పిలిచే ఈ మందు ఇప్పుడు అమెరికాలో మెజారిటీ నగరాల్లో ప్రజలపై తీవ్ర ప్రభావాలతో అలజడి రేపుతోంది. ఈకో 10 లక్షల యూనిట్ల మార్క్. వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఈకో వ్యాన్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. తాజాగా 10 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ఇవాళ స్పీడ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరొక స్పీడ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లక్ష్యం సమర్పితం.